వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం అయితే నరసింహకొండకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకనుకుంటారు అందరు బై రోడ్ అయితే వెళ్తారు, కానీ మనం ఈసారి అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి అయితే వచ్చేసాను. సో పదండి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. A few moments later. ఆ వాటర్ లో నుంచి వస్తా ఉంటే కళ్ళంటే ఎలాలో ఒక ఫీలింగ్ అనమాట. ఏందో మూవింగ్ ఆబ్జెక్ట్ మనం వెళ్ళిపోతున్నట్టు ఫీల్ వస్తా ఉంది. సాదికి అయితే వెనకాల దిగేసాడు, నేను రానిలే బాబు మీరు పోండి అని చెప్పి. చూడండి అక్కడ దిగేసాడు బండి, ఇక్కడ ఎక్కుతున్నాడు మళ్ళీ వచ్చి. ఎక్కువ బండి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి ఫిషింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఒకటి కూడా పట్ల చూద్దాం. ఒక 2 నిమిషాలు ఇంక దానికన్నా ఎక్కువ చూడకూడదు మనం. పిల్లకాయలు అయితే చిన్నగా ఆడుకోవట్లేదు. ఇక్కడ చూడండి ఎంత మంచి వ్యూ. దానికోసం మంచిగా రోడ్డు పెట్టినా కానీ అందరు ఇట్టే వస్తారు. సో గాయస్ చూడండి ముందు మా బాబాయ్ అయితే తాటికల్లు కొట్టడానికి కర్రలు ఏమంటారు ఆ పాట్ అన్ని తీసుకుని అయితే వెళ్తున్నారు. గాయస్ ఇంకైతే మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం నరసింహకొండకి. చూడండి కనిపిస్తుంది కదా, అదే కొండ అన్నమాట. పైన విండ్ ఫ్యాన్స్ అవన్నీ చూడండి అంటున్నాయో. సో గాయస్ ఫైనల్ అయితే లొకేషన్ అయితే వచ్చేసాము. సో బండి చూడండి లోపల అయితే పెట్టేసాం పార్కింగ్ లో. సో మన సాదికి అయితే చెప్పాడు లోపల పెట్టవా, ఎందుక ప్రజలు మంచోళ్ళు లేరు ఇప్పుడు అదే వచ్చేసాము. ఒకసారి మనం ఎక్కడికి ట్రెక్కింగ్ చేయబోతున్నాం అయితే చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తే మాత్రం మామూలుగా ఉండదు, చూపి కనిపిస్తుంది కదా ఏంద్రా ఇంత చిన్నగా ఉంది, ఎక్కడికి ఎక్కాలనుకుంటున్నారు కదా. సో దీనిపైకి అయితే ఎక్కాలి మనం ఇప్పుడు. సో చలో వెళ్దాం. సో గైస్ నేను సాదిక్ అయితే ముందు అనుకుంది అయితే, సో కనిపిస్తుంది కదా విండ్ మిల్స్ అన్ని, దాని వెనకాల నుంచి ఒక రూట్ ఉంటుంది, చాలా మందికి తెలుసు. సో అది అనుకున్నాం మేము, కానీ మా ఫ్రెండ్ అయితే కొత్త లొకేషన్ అయితే తీసుకొచ్చాడు. సో ఈడే సంజీవ్ కుమార్ సాదిక్ ఇంక అందరం అయితే వచ్చేసాము. మీరందరూ అది అనుకోవద్దు. సో ఫైనల్ లాస్ట్ లో అయితే చెప్తాను లొకేషన్ అయితే. ముందు జాగ్రత్తగా అయితే గొడుగు కూడా తెచ్చుకున్నాను. సో ఈ వెదర్ అంతా ఎలా ఉందంటే మొత్తము చాలా డల్ క్లైమేట్ గా వాన పడేటట్టు అయితే ఉంది. ఆల్రెడీ నెల్లూరులో అయితే వాన పడుతుంది. సో అయినా కానీ నేను ముందు జాగ్రత్త తెచ్చుకున్నాను, వాళ్ళు ఎవరు తెచ్చుకోలేదు. సో మనం బెస్ట్ ట్రెక్కింగ్ నా లైఫ్లో నేను చేసింది వనజంగి. సో ఇది ఒకసారి చూద్దాము. నాకు ఆ వనజంగి ట్రెక్కింగ్ చేసినప్పటి నుంచి చాలా బాగా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ట్రెక్కింగ్ చేయడానికి అయితే. సో అందుకే మా ఫ్రెండ్ చెప్తా ఉండగానే వచ్చేసాము ముగ్గురం కలిసి, నేను సాదిక్ సంజీవ్ అయితే. సో పదండి వెళ్దాం, లొకేషన్ చూపిస్తూ వెళ్తాను. చూడండి గైస్ ఎలా ఉందో. ఇంకా అలా పైకి అయితే వెళ్ళాలి. సో దీని లోపల నుంచి అయితే వెళ్ళాలంట, కాదు మళ్ళీ లొకేషన్ మార్చాడు ఇలా అంట. సో ఇక్కడ 2 బ్లాగర్లు ఉంటే కొంచెం టాకింగ్ ఇబ్బందిగా ఉంటుంది, మీకు తెలుస్తుంది కదా. అప్పుడు మీరు ఏమైంది నాకు లైట్గా వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇటు పోవాలంట, దారి లేదనేది మళ్ళీ రూట్ తిప్పాము. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడు కాదు, లాస్ట్ చెప్తాను నేను లొకేషన్ అయితే తప్పకుండా చెప్తాను. ఎక్కడ రన్నింగ్ తీసుకోవాలి, ఎలా రావాలి అనేది. ఎక్కువ ముళ్ళులు ఉన్నాయి గాయస్. సో చూడండి ఇక్కడికి మనం వెళ్ళాల్సింది, చూపించా కదా మీకు ఆల్రెడీ. సో అక్కడికి వెళ్ళాల్సింది. సో అక్కడైతే నరసింహస్వామి కొండ ఈజ్ దేర్. చూడండి ఇదే అన్నమాట లొకేషన్ అయితే. సో అసలు పైకి వెళ్ళగనమా లేదా అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ముళ్ళు గుచ్చుకొని వేసింది సాదిక్కి. సో గాయస్ ఇక్కడ మధ్యలో హోల్ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి మనమైతే. దానికన్నా పైకి కూడా వెళ్ళొచ్చు. సో పదని చూద్దాం. ముళ్ళులో నుంచి వెళ్ళాలంటే మా వల్ల కావట్లా. చూడండి నేను ఒక్కరిని జాగ్రత్త పడండి, గొడుగు తెచ్చుకున్నా, వాళ్ళు ఎవరు తెచ్చుకోలే. సరేలే నాకు బరువు అయిపోయింది ఇదైతే. గొడుగు ఎత్తేస్తేట ఈ చిన్న గొడుగు అందరం పట్టాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూపిస్తా గాయ్స్, ఎంత బాగుంటుందో. పదండి ఇప్పుడు వెళ్దాం. అమ్మో చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకొని రండి మీరు వచ్చినప్పుడు కానీ. ఓ షట్ జాగ్రత్తగా రండి, అతి పెద్ద చేష్టాలు చేయొద్దు అస్సలు ఇక్కడ మాత్రం. అది తినడానికి కూడా తెచ్చుకోండి, కానీ ఆ కవర్స్ అన్ని తీసుకెళ్ళిపోండి మళ్ళీ ప్లీజ్. చాలా క్లీన్గా ఉంది. మేము ఇలాంటి ప్లేసెస్ రివీల్ చేసినప్పుడు మీరు కూడా అలానే క్లీన్గా మెయింటైన్ చేయండి దయచేసి. ఇప్పుడు ఎక్కాలి, స్లిప్ అయితే మాత్రం డౌనే.
జాగ్రత్తగా రావాలి మీరు అందరూ. చూడండి గాయస్, పైకి వెళ్దాం. మంచి స్పాట్ చూడండి గాయస్. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి. పైకి వచ్చిన తర్వాత సంజు అయితే ఎక్కుతున్నాడు, ఎందుకంటే తను వెళ్ళి మన కెమెరాస్ అని తీసుకొని మనకు కూడా షూట్ చేయాలి కాబట్టి. కమాన్ సంజీవ్, నీ ఫోన్లో తీస్తావా? అలా కాదు, బ్లాగ్ ల్యాండ్స్కేప్లో చేయాలా అలాది. గాయస్ ఇప్పుడు నేనైతే గొడుగు అవన్నీ అయితే పైకి వెళ్ళి తీసుకెళ్ళలేను, ఎందుకంటే ఎక్కడం చాలా కష్టం అనమాట. చూడండి ఇప్పుడే చెప్తున్నాను, చాలా సేఫ్గా రావాలి, చాలా సేఫ్గా వెళ్ళాలి. మళ్ళీ మా పైన చెడు పేరు అయితే రాకూడదు, ఎందుకంటే చాలా డేంజర్, కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళి. మేము చెప్తాం మీరు రావాలని కాదు, వచ్చినా కూడా కొంచెం మంచిగా సేఫ్టీగా రండి. అది అది పెత్తరపల్లి అయితే అసలు చేయొద్దు. నేను గొడుగు పట్టుకొని వెళ్ళలేను కాబట్టి ఇక్కడ పెట్టేసాడు, ఎవరు లేరు కాబట్టి మేమే ఉన్నాము. ఈ ప్లేస్ రివీల్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది గాయస్, మన వాళ్ళు ఎలా చేస్తారో అనేది. సరే ఇంకే మన పెట్రోల్ కోసం కాకపోయినా కానీ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి కన్ఫర్మ్ అయితే చెప్తాను లాస్ట్లో అయితే లొకేషన్ అయితే. కమాన్ సాదిక్, చూడండి గైస్ ఇప్పుడు దీన్ని మనం ఎక్కాలన్నమాట. దీంట్లో కూడా వాటర్ అయిపోయాయి, దీన్ని కూడా ఇట్లా పెట్టేస్తా. చూడండి గైస్, చెప్పేదో స్ట్రైట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడే చెప్తున్నాను. మా చెప్పులు వేసుకుని రాకూడదు నాయన, జాగ్రత్తది గాయస్, చాలా జాగ్రత్త ఉండాలి. షూ వేసుకురండి వచ్చేటప్పుడు అయితే. పట్టుకోవడానికి కూడా లేదు, ఇప్పుడు తిరిగాను అనుకో పట్టుకోవడానికి కూడా లేదు. షూ చేద్దాం ఇక్కడ నుంచి జాగ్రత్త, ఇక్కడ నుంచి గాయస్ ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. మన నెల్లూరులో కూడా ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయని ఇప్పుడు వరకు మాకు అర్థమవుతుంది, మాకు కూడా తెలియదు. ఇంకా నుంచి ప్రతి వీక్ ఆయన చూపిస్తున్నాడు అట్ట అట్ట. చెప్పండి నీ బండి చూస్తే ఏడుందో, నా బండి అసలు కనిపించట్లా. ఓ రే ఆడుందిరా అదే నల్లోడా. అసలు ఇది విష్ణు రాసాడా పద్మ రాసిందే? కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను అడిగితే చెప్పులు తీసి ఎక్కడ మెటరా ఇది చెయ్యి, లేకపోతే వద్దు చెయ్యి అసలు ఇద్దరం తీసుకుని రెడీయా? జాగ్రత్త, ఇట్రా ఇట్రా ఇట్రా. అమ్మా చాలా జాగ్రత్తగా రావాలన్నా నాయన. దిగినప్పుడు ఎటు దిగాలరా? దూకడమే. అయ్యో ఏం కాదు పని. ఇంకా ఇది కొంచెమే ఉంది, ఇక్కడ ఎక్కాలి మనం. భయం వేస్తుంది, ఎక్కడానికి లేదు. సాదిక్ నన్ను అడిగితే చెప్పులు ఇచ్చే, సాదిక్ చెప్పులు ఇచ్చే. సాదిక్ వెళ్తే అటుపక్క వెళ్ళిపోద్ది. సాదిక్ నేను అడ్డంగా ఉన్నా, నేను వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఈజీ ఈజీ, కమాన్ కమాన్ సాదిక్, కమాన్ యూ క్యాన్. చూడండి ఎంత కష్టంగా ఉందో. నేను చూపించలేకపోయాను, సాదిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఈజీ ఎక్కేస్తాను నేను. ఇక్కడ ఈజీ, ఇక్కడ ఈజీయే. ఇక్కడ దాకా రావాలి కదా మనం, ఇక్కడ దాకా రావాలి కదా. గాయ్స్ ఫైనల్ లొకేషన్ చూపిస్తాను చూడండి. గాయ్స్ ఇక్కడ నుంచి అయితే వచ్చాము. సో రెడీ 3, 2, 1. గాయ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి. రే పెత్తరా, ఇది మీ మమ్మీ చూస్తుంది చెప్తున్నా. గాయ్స్ చూడండి మనం ఎంత హైట్ లో ఉన్నాం, మీకు అదే అర్థమైపోతా ఉంటది. ఇదైతే టాప్ వ్యూ అనమాట, రోడ్డు కనిపిస్తుంది కదా మీకు, అది. ఇది కొత్తగా వ్యూ పాయింట్ పెట్టారు. సో చూడండి ఎంత బాగుందో. ఈ ఫాగీ టైప్ ఉంది చూడండి గాయ్స్. ఇది పెద్దది, ఆడికి వెళ్దాం అన్న. అటు నుంచి వెళ్ళొచ్చా? సరే ఇప్పుడు మనం దిగేద్దాం ఇది, మళ్ళీ అక్కడి నుంచి అది కూడా ఎక్కుదాం ఒకసారి. సో గాయ్స్ ఇటు కూడా వెళ్ళొచ్చు అంట ఇక్కడ నుంచి. ఇక్కడ ఏం చేస్తారో మనకైతే తెలియదు, ఏదో డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. అయితే చూద్దాం ఏం చేస్తారో. పైకి అయితే ఎక్కేసాం గాయ్స్. ఇప్పుడు కిందకి దిగాలంటే బాల్స్ గలగలలాడిపోతున్నాయి నాకు. ఎక్కడమే ఇలా ఉన్నాయి మనకి ఉంటాయి కదా మనకి, అదేలే ఇలా ఉంది గాయ్స్ ఇది. సో దీన్ని అయితే ఎక్కాము. ఇలా ఎక్కడం వేరు, ఇలా ఎక్కడం వేరు కదా. ఎక్కేయడం ఏదో చిన్నగా ఎక్కేసాము, దిగడం టాస్కే, పెద్ద టాస్కే. పదండి వెళ్దాం. చూడండి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్.
మై హంబుల్ రిక్వెస్ట్. నేనేం చేయలే, వెళ్ళట్లేదు. హంబుల్ రిక్వెస్ట్ గైస్, చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మేము చూపించామని చెప్పి వచ్చేసి ఇలా చేయొద్దు. చూడండి అంటున్నాడు రండి జాగ్రత్తగా. ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు మీకోసం పోయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలాంటి పెద్ద చేసి మన లైఫ్ని రిస్క్లో పెట్టవాకండి ప్లీజ్. అది మా అమ్మ అయితే నేను అరకు వీడియోస్ వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తాను, చాలా భయపడింది. సో గైస్ ఇంకా దిగేద్దాము, ఇంకా వెళ్ళిపోదాం గైస్. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మనకు కూడా రిస్క్ అనమాట. వెళ్ళిపోదాం. ఆగండి, కెమెరా పట్టుకొని ఇలాంటి సాహస విన్యాసాలు మనం చేయకూడదు. వెయిట్ ఏ సెకండ్, దిగి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దిగడం పెద్ద కష్టం అయిపోయింది నాకు. ఇది జారుతుంది, స్లిప్పర్ ఉంది ఈ స్టోన్ అంతా. మనం చెప్పులు వేసుకోవచ్చు అడిగాక. ఒరే 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 వచ్చేసా. సో గైస్ ఇక్కడి నుంచి ఇప్పుడు అక్కడికి జంప్. ఆ జంప్ ఇది కూర్చొని పక్కుంటే వెళ్దాం గైస్. అయ్యా బ్రో దూకేసాడు గైస్, ఇక్కడి నుంచి అక్కడ దూకేసాడు. అవునా, సరే పద మనం కూడా వెళ్ళిపోదాం. ఓ రెండు స్పాట్లు పెట్టుకుంటా ఈరోజు. రెండు కాదు, టైం టేకింగ్ కదా. ఎక్కడ చెప్పని ఇష్టం, పోదాం అంటే పోదాం. సబ్స్క్రైబర్స్ అడగండి. ఇవన్నీ తుప్పలు గైస్. అయ్యా మీరు అనుకునే తుప్పలు కాదు గైస్, ఆటగాళ్ళు పనికిరాడు ముళ్ళు అండి. ఆటగాళ్ళకి కూడా సరైన స్పాట్ కాదు. అయ్యో మళ్ళీ సాధిద్దాం బ్లాగ్ చెప్పండి చెప్పి వచ్చేస్తాను. రండి గైస్, వాన పడేస్తుంది, వెళ్ళిపోదాం. నేను చెప్పాను, నేను ఊరిలో గొడుగు తెచ్చుకోలేదు, వర్షం పడుతుంది అందుకని చెప్పి గొడుగు వేసుకోన్నాను. సాది నువ్వైతే తడు, ఇంకేం చేయలేవు. నేను చెప్పాను ఎప్పుడు స్కామ్ లేదు గేమ్ లే. నేను జంపింగ్ ఇక్కడ నుంచి పదండి గైస్ వెళ్ళిపోదాం. నువ్వు కూడా ఇదైతే మంచిగా స్వెటర్ వేసుకొచ్చాడు. తల తడవకపోతే చాలు గైస్, ఇంకేం తడిచినా పర్లేదా. కింద చూసుకొని పోవాలి, ఎందుకంటే చూడా అది మన కొండ మనం ఎక్కింది. ఇది అది టాప్ వీలో ఉంది, మళ్ళీ అది కొంచెం అనుకోబాగండి, కింద నుంచి వచ్చాం. ఇంకా దిగేద్దాం, దిగుతున్నాం చిన్నగా చూసుకొని అయితే వెళ్ళాలి. ముళ్ళులు భయంకరంగా ఉన్నాయి, అదే ముళ్ళులు ఉన్న చెట్లు అన్నమాట ఇవి. మరి ఏం చెట్లు అయితే కామెంట్ అయితే చేయండి. ఇవి నెల్లూరులో వాన దంచి కొట్టేస్తుందంట, చూద్దాం. నాకు తెలిసి ఈ పక్క వచ్చేది వాన, అందుకే మనం వెళ్ళిపోవాలి ఈ నుంచి ముందు. ఓ అమ్మ మేకలు స్కామ్ వేద్దామని చూస్తున్నాడు సాదికైతే, కానీ నైస్గా తాతను డీల్ చేసేస్తున్నాడు. ఏమో మరి చెట్లు ఎదురుంటాం చూడు. సో గైస్ ఇంకైతే అక్కడి నుంచి అయితే దిగేసాము. సో రండి, వాటర్ బాటిల్ చూడండి కింద వరకే తెచ్చాం. చూసారు కదా, మీరు అలానే మెయింటైన్ చేద్దాం మన బ్లాకీ. చూడండి గైస్, వాన పడతా ఉంది, అందుకే నేను గొడుగు పెట్టుకోమన్నా. మా ఛానల్ పేజ్ చూడండి ఎంత బాగుంది. తీరా వర్షము పడునింగ్స్. మై ఛానల్ నేమ్ ఇస్ వెరీ గుడ్ డింగ్స్. రే ఏమనుకున్నావు రే. మన బండిని ఆఫ్ రోడ్ చేసుకొని కొంచెం లోపలికి అయితే వచ్చేసాము. మరీ అంత ఆఫ్ రోడ్ కాదులే అండి, మళ్ళీ వేసుకోబాకండి కామెంట్లో. చిన్నగా ఊరికి తమాషా, నాట్ వేసుకోయింగ్. సో మామిడికి బండి వచ్చు రానట్టు ఉంటుంది. ఇప్పుడు కార్ గాయ కారే, ఎప్పుడు కారే తనైతే తోలేది. దీని లొకేషన్ అయితే ఇప్పుడు చెప్పుకుందాము. సో ఇదైతే మనం 7 కోనేరులు వెళ్ళే దారి అనమాట. సో అక్కడి నుంచి కొంచెం ఒక 50 మీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అయితే వే కట్ అయిపోద్ది అనమాట. సో అక్కడ ఉండాలన్నమాట. చూడండి, ఇందాక వీడియోస్లో అర్థం కాదు, చూడండి ఎంత దూరం వెళ్ళేసి వచ్చాము మేము, అంత పైకి వచ్చాము.
మార్క్ ఏంటంటే సో ఈ స్టాచ్యూ పక్కన ఉండే వేలోనే వెళ్ళండి. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది కదా అక్కడ అన్నమాట. మనం ఎక్కిన కొండకైతే ఒక వ్యూ పాయింట్కి అయితే ఒకటైతే అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. సో అది కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇది మనమైతే ఇప్పుడే ఎక్కొచ్చింది. సో దీనికి వ్యూ పాయింట్ అయితే ఇదైతే అరేంజ్ చేసి పెట్టినారు. మీకు ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో బాగా పడుతుంది. సో మేమైతే ఇప్పుడైతే వెళ్ళట్లేదు. సో మీకు ట్రై చేయండి ఒకసారి వచ్చి. ఇంకా అక్కడ నుంచి అయితే దొడ్డ డైరీకి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మనకి ఐస్ క్రీమ్స్ అని లేకపోతే గులాబ్ జాములు ఇలాంటి రకరకాలు అయితే ఉంటాయి. గైస్ చూడండి, ఇడు తీసుకోవడం అయిపోయింది, తినడం కూడా అయిపోతుంది ఇది. సో నేనైతే అక్కకు ఒకటి నాకు ఒకటి అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను. బట్ తినట్లేదు నేను. సో మా సాదిక్ బ్రో అయితే కోన్ అయితే తీసుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇవి వాన్ అయితే భయంకరంగా పడుతుంది. సో చిన్న గుడిసు ఉంటే అక్కడైతే ఆగాము, చూపిస్తుంది చూడండి ఒకసారి. చూడండి గాయస్, చిన్న గుడిసులో ఆగాము. పాట కాదు అయితే వచ్చాను. ఇప్పుడు సాదిక్ అయితే తీసుకెళ్తున్నాను దీంట్లో నుంచి. ఓరే నాయన బ్లాస్టర్ అది అనా బాసు. ఫైనల్లీ వచ్చేసాం. ఏ కెమెరా ఏడుందా? ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్. సో గైస్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. సో మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. సో మరొక వీడియోలు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.